రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. తెనాలి పట్టణంలో దీపం పథకం ద్వారా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయించారు. స్థానిక సుల్తానాబాద్లోని గృహిణి రాజేశ్వరికి దీపం పథకం 2 కింద గ్యాస్ సిలిండర్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల్లో సంతోషాన్ని నింపేందుకు దీపం పథకం 2 ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, వారిలో అర్హులైన వారందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 28 లక్షల మంది గ్యాస్ను బుక్ చేసుకున్నారని, వారిలో 19 లక్షల మందికి సిలిండర్ను డెలివరీ చేసినట్లు ఆయన తెలియజేశారు. దీనికోసం 148 కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటలలోపు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో డిఎస్ఓ పద్మ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, డిఎస్పీ జనార్దన్ రావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 2 పథకం కింద తెనాలి నియోజకవర్గంలో ఈరోజు సుల్తానాబాద్లో రాజేశ్వరి గారి ఇంటికి అందరం కలిసి హెచ్పి గ్యాస్ డెలివరీ సిలిండర్ ఇవ్వడం జరిగింది. సో ఉచిత గ్యాస్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు జరిగిన బుకింగ్స్ ఊహించని విధంగా 28 లక్షల మంది గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు. అందులో 19 లక్షల మందికి ఆల్రెడీ డెలివరీస్ పూర్తయినాయి. ఇప్పటివరకు మేము వెచ్చించిన సొమ్ము 148 కోట్ల రూపాయలు. సో ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఇంట్లో కూడా సంతోషం నింపే విధంగా ఆర్థికంగా వాళ్ళు ఈరోజు ఎదుర్కొన్న సమస్యలపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానం సూపర్ 6 భాగంలో ఈ దీపం 2 పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఏదో విధంగా ఆర్థికంగా ఒక వెసులుబాటు కల్పించాలి. వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు మనం ఈ పథకం ద్వారా వెసులుబాటు కల్పించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31వ తారీఖు లోపు ఎవరైనా కూడా వారి మొదటి సిలిండర్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మీరు పాటించి డబ్బులు వెచ్చించి కట్టినాక 48 గంటల లోపే డెలివరీ అయిన 48 గంటల లోపే పట్టణాల్లో, తెనాలి పట్టణం లాంటి నగరంలో అయితే 24 గంటల లోపే మీకు మీ ఖాతాల్లో ప్రభుత్వం వెచ్చించిన నిధులు ఇమీడియట్గా మీకు జమ అయిపోతాయి. ఇది దాదాపు 2700 కోట్ల రూపాయలతోటి ప్రాథమిక అంచనాలతోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా సంఖ్య పెరగచ్చు. కానీ ప్రతి ఒక్కరిని ఈ పథకాన్ని ఉపయోగించుకోమంటున్నా. కొంతమంది కేవైసీ చేసుకోలేదు, దానివల్ల జాప్యం జరుగుతోంది. దయచేసి మీరు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న మన సిబ్బందిని మీరు కలవచ్చు. లేదా మీకు మన గ్యాస్ సిబ్బంది ఎవరైతే డెలివరీకి వస్తారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఫోన్లో యాప్ పెట్టించాం మనం. పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ గ్యాస్ డెలివరీ అయ్యే విధంగా 1967 అనే నంబర్ కూడా మేము ఏర్పాటు చేసాం. ఆ 1967కి మీరు ఫోన్ చేస్తే మా అధికారులు మీకు స్పందించి మీకు ఈ కేవైసీ కూడా పూర్తి అయ్యేటట్టు మీకు సహకారం అందిస్తారు. చాలా సులభమైన కార్యక్రమం. మీకు రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ నంబర్ ఉండాలి, మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఈ 3 ఉంటే అనుసంధానం చేసి ఈ డేటాబేస్లో పొందుపరిచి ఇమీడియట్గా మీకు ఈ ఉచిత గ్యాస్ పథకం వర్తించేటట్టు ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం దీపం 2 ద్వారా చేస్తున్నాం. ప్రజలందరినీ కూడా దీన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.